వెల్కమ్ టు ముంబై. తిరగనీకి ముంబై వచ్చారు. ఇగో ఇక పైసలు పెట్టి ఫోన్ కొంటారు. ఏందో ఏమో అన్బాక్సింగ్ చేసినాక చూడు. అన్బాక్సింగ్ ఫోన్ బాగుంటుందని ఫోన్ కొన్నారు. అదేం ఫోన్ కదా మీరు చూడరు, కలతో చూడరు, మీరే ఎక్కువ అంటారు. వచ్చేసినాం మామ కొండ పైనకి. ఇంకోసారి మనకు మాటికి కొండ ఎక్కిస్తున్నారు మామ. ఇల్లు కొండ డాష్ గడీడు, పెద్ద కొండ డాష్ గడ్ ఆడిపోతుంది చూడండి. బ్లాక్ టీ షర్ట్ అది చూడండి. మాన్స్టర్ ఆయన పెట్టుకొని నడుస్తున్నా. వీళ్ళందరే మామ డాష్ కొడుకులు. ఎప్పుడు చూసినా అప్పుడు ఒక కొండ ఎక్కిస్తున్నారు రా. కేవ్ అంటారు, కొండ అంటారు, కేవ్ అంటారు, కొండ అంటారు. ఏంద్రా కేవ్ అంటారు, కొంప అంటారు, కేవ్ అంటారు, కొంప అంటారు. వీడికి కేవులు కొంపలు ఇదే ఎక్కువ ఇష్టం. కొప్పలు, కేవులు, కొండలు, పొలంలు. కొత్త బండి KTM 250 చూద్దాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి ఎలా ఉంది, కేవ్ ఎలా ఉంది, కొంప ఎలా ఉంది, ఇవే చూడాలి మేము ఇప్పుడు. మా వాళ్ళు ఎర్రిపప్పగాళ్ళు. నాట్ ఎర్రిపప్పలు, దేర్ ఎర్రిపప్ప బ్రోస్. ఎర్రిపప్ప బ్రోస్ చూడండి వీళ్ళిద్దరు. ఈడతో ఎర్రి. ఇది కూడా మా కొండ. ఇది వ్యూ కొండపై నుంచి. ఇప్పుడు ఇట్లాంటి గుంతల పైన ఇరిగిపోయిన రోడ్లు అనుకుంటాయి, లేదా ఏదో మౌంటైన్ స్లైడ్ ఉన్నా ఏమో మనకు తెలియట్లేదు. మొత్తం రోడ్ ఇరిగిన రోడ్లు ఉన్నాయి మొత్తం. చిన్న పిల్లలు కూడా అవుతున్నారు. మనమే తోపు అనుకుంటే ఇలా మొత్తం వాటర్ ఫాలేరా. పొడుగు ఇద్దాం చెప్పగా కొడతా నేను మళ్ళీ చెప్తున్నా. ఇంకోసారి మనకు అలవాటే కదా పని. ట్రెక్కింగ్ చేసి ఎలా అనిపిస్తుంది? సిద్ధుగాడు ట్రెక్కింగ్ చేయనన్నాడు. ట్రెక్కింగ్ వద్దన్నాడు కదా సిద్ధు, ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ నేను దొంగ పెట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు దొంగ పెట్టుకున్నాను. నేను కొండ నుంచి పడినప్పుడు ట్రెక్కింగ్ చేయను అని చెప్పిండు. ఈరోజు వాడికి 100 ఫీట్ ఎక్కించేసాడు మా వాళ్ళు. ఈరోజు అరే లోపలికి పోయి ఏం చేద్దాం అనుకుంటున్నాం? లోపలికి పోవాలి. అదో ఆకలి చూస్తుంది, ఆకలి చూస్తుంది. ఈడేం చేస్తుండో? ఈ మొత్తం కేవలం చేస్తాడు, కేవలాడు. వర్షం పడుతుంది, గొడవ తెచ్చుకొని కార్లో పెట్టుకొని ఈ అమ్మ ఏందో ఏమో సిగ్గుశరం ఇచ్చే తిని మామ ఏముండదు వీళ్ళకి. ఈ అమ్మ ఏముండదు. అలా వర్షం పడుతుంది. ఇప్పుడు ఏమని చెప్పాలా? వర్షం పడుతుంది. ఇప్పుడు ఏమంటాడు? తడిసిపోయేసినాం పోమంటాడు. తడిసిపోయి చచ్చిపోదామంటాడు కానీ అంబ్రెల్లా పట్టుకొని రాకూడదు అంటాడు. అట్లుంటది మనతోని. రెయిన్ కోట్ పడిపించేసిండు, అమరావతి తీసుకొని రాకూడదు అంటాడు. ఏందో ఏమో అర్థం జరుగు మామ. ఇట్లాంటి బతికి ఇంకేం మీరు వర్షం తడుచుకుంటే పోం. గుండు పగిలిపోతున్నాడు. అదే నాకేం కనపట్టలేదు. నా చుట్టూ కూడా ఒకటి తీసి అనుకుంటారా?
అరే ఎలా అనిపించింది ఎప్పుడు ఎలా అనిపించింది చూస్తావా మీ సంగతి చూసండి నేను కూడా చూపాను ఏమిటండి మీరు మాట్లాడేది? చెప్పక టెంప్ట్ అయిపోతారు వాళ్ళు వాళ్ళు కూడా కాదంటారు చూడు ఇప్పుడు మేము వచ్చేసి ముంబై పెద్ద హైవే పైన పోతున్నాం 23 కిలోమీటర్స్ ఓన్లీ ఆన్ వాటర్ అంటున్నా ఓన్లీ ఆన్ వాటర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ఓషన్ వాటర్ ఉంది 24/7 వాటర్ ఫ్లోయింగ్ అంటున్నా హై అండ్ ఇదిగోండి పోతున్నా ఓన్లీ అండ్ ఓన్లీ హైవే మనదే చూడండి మ్యాప్ కూడా పిచ్ ఎక్కేసింది వాటర్ పైన పోతున్నా ఒకే ఒక రోడ్డు మన వాళ్ళందరూ షాక్లు ఉన్నారు నాతో పాటు మేమందరం ఇదే బ్రిడ్జ్ క్రేజీ మొత్తం ట్రాఫిక్ లో బాబా ఒడ్డు గుర్తు వాళ్ళే వస్తారు మమ్మల్ని చూస్తారు హైదరాబాద్ అయితే మనం ఎవరు తెలుసు నేను ఫేమస్ స్పాట్ ఇది అరే 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 సిక్సీ మామా అరే 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 మామా అదే కస్టమ్ అంటే ఇదే అన్న కస్టమ్ ఆఫీస్ అంటే అది బ్యాంక్ రప్ట్ అయిపోయి బంద్ చేసేది ఇదేనా దేనికోసం పని చేస్తారా? బ్యాంక్ రప్ట్ అయిపోయింది బ్యాంక్ అంటే ఇదైందా అంటే వాళ్ళు చాలా సంవత్సరం నుంచి అది డబ్బులు కట్టలేదు లైక్ ఫైనాన్స్ అదే బిల్డింగ్ అనుకుంటే జారా అని రాసి ఉంటుండే కదా అదే బిల్డింగ్ అనుకుంటారు ఇది జారా అది సేమ్ అదే వీడియో అదే ఫోటో న్యూస్లో వచ్చింది ఇన్ని రోజులు మనం ఇప్పుడు మనం కూర్చొని ఇప్పుడు దాకా ఈ బర్రెగాడు మనకు వచ్చేసి నూడిల్స్ అంత తినిపించేసాను అలానే ఈడు కూడా తిన్నాడు మేము కూడా తిన్నాం అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఈ సీన్ నడుస్తుంది మనము షుగర్ కేన్ వాటర్ అనుకో అట్లాంటి మంచి డేస్ వస్తుంది వెల్కమ్ టు ముంబై తిరగడానికి ముంబై వచ్చారు ఇగో ఇక పైసలు పెట్టి ఫోన్ కొంటారు ఏందో ఏమో అన్బాక్సింగ్ చేసినారు చూడండి అన్బాక్సింగ్ ఫోన్ బాగుంటుందని ఫోన్ కొన్నారు అదేం ఫోన్ కదా మీరు చూడరు కలతో చూడరు మీరే ఎక్కువ అంటారు చూడరు ఫోన్ ఇదేం ఫోన్ ఏమి చూడండి గోల్డెన్ ఫోన్ ఇట్స్ ప్రైస్ 2,50,000 రూపీస్ 2500 రూపాయలు 2500 మామ ఇది మొత్తం గోల్డ్ కొన్నప్పుడు కూడా గిత్త మంది పోరేమో ఇది కొన్ని గిత్త మంది వచ్చారు నీకు పోద్ది వాడితే ఇది